హాయ్ అండి. అందరికీ నమస్తే. అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళి 108 నామములు సోమవారం ఉదయాన్నే పఠించటం వినడం వలన స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ సమతుల్యత సంపూర్ణత్వం లభిస్తాయి. శివ పార్వతుల అనుగ్రహం, సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. దాంపత్య సౌఖ్యం, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఇది శివుడు మరియు పార్వతీదేవి యొక్క ఐక్య రూపానికి ప్రతీక. ఈ స్తోత్రములు స్త్రీ పురుష శక్తుల శక్తి మరియు శివుడు ఏకత్వాన్ని సూచిస్తుంది. తద్వారా వ్యక్తిలో సంపూర్ణత, సమతుల్యత పెరుగుతాయి. శివ మరియు పార్వతి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ఇది దాంపత్య సుఖాన్ని, కుటుంబ శ్రేయస్సును అందిస్తుంది. భక్తితో పఠించినప్పుడు అన్ని కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయి. విద్య, సంపద, ఆరోగ్యం, కీర్తి వంటి భౌతిక ప్రయోజనాలతో పాటు మోక్షం వైపు ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. దుష్ట శక్తుల నుండి, ప్రతికూలత నుండి రక్షణ లభిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రములను స్త్రీ పురుషులు ఇద్దరూ పఠించవచ్చు. ఎందుకంటే అర్ధనారీశ్వర రూపం ద్వంద్వ స్వభావాలను సమన్వయం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళ, ముఖ్యంగా సోమవారం రోజున ఈ స్తోత్రములను పఠించటం చాలా మంచిది. శివాలయాలలోనూ లేదా ఇంట్లో పూజ గదిలో పూజ తర్వాత ఈ స్తోత్రములను పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం నమః శివాయ. ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ రూపాయ నమః. ఓం అజ్ఞానధ్వాంతదీపాయ నమః. ఓం అనాథరక్షకాయ నమః. ఓం అనిర్వచనీయాయ నమః. ఓం అనుశంస్యాయ నమః. ఓం అమృతవర్షపాదారవిందాయ నమః. ఓం ఇతిహాసస్వరూపాయ నమః. ఓం ఈశాశక్తి సమత్వాయ నమః. ఓం ఉన్నతకత్రేణ నమః. ఓం ఏకాగ్రచిత్తనిత్యాత్యాయ నమః. ఓం ఓంకారాయ నమః. ఓం కల్పాయ నమః. ఓం కళ్యాణకారణాయ నమః. ఓం కలిదోషహరణాయ నమః. ఓం కార్యకారుణ్యాయ నమః. ఓం కాళత్రయాయ నమః. ఓం కులశేఖరాయ నమః. ఓం కుశాననప్రియాయ నమః. ఓం క్రియాకారణాయ నమః. ఓం ఖ్యాతకోద్భాషితాయ నమః. ఓం గాంభీర్యాయ నమః. ఓం చరాచరాయ నమః. ఓం చమత్కరణాయ నమః. ఓం చిన్మయాయ నమః. ఓం చైతసేన నమః. ఓం ఛందసేన నమః. ఓం జైస్యాయ నమః. ఓం జాహ్నవిషముపవేశనాయ నమః. ఓం తత్వబోధనాయ నమః. ఓం తన్మాత్రాయ నమః. ఓం తాత్వికాయ నమః. ఓం తుర్యాయ నమః. ఓం త్రైలోక్యాయ నమః. ఓం దశముద్రాసమారాధ్యాయ నమః. ఓం దివ్యక్షజ్ఞే నమః. ఓం దీనసాధకాయ నమః. ఓం దుర్యగమయాయ నమః. ఓం ధర్మసన్మితాయ నమః. ఓం దైవత్యాయ నమః. ఓం నిరంతరాయ నమః. ఓం నీరాశ్రయాయ నమః. ఓం నిరూపమాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నవనీతహృదయాయ నమః. ఓం నిష్కారణాయ నమః. ఓం నిస్తులాయ నమః. ఓం న్యాగ్రోధరూపాయ నమః.
ఓం పంచభూతాత్మనే నమః. ఓం పురాణాయ నమః. ఓం పూర్ణానందాయ నమః. ఓం పూర్ణచంద్రవదనాయ నమః. ఓం ప్రపంచచరిత్రాయ నమః. ఓం ప్రణవస్వరూపాయ నమః. ఓం ప్రశాంతయే నమః. ఓం బ్రహ్మలిఖితాయ నమః. ఓం బోధనాయ నమః. ఓం భోగవరప్రదాయ నమః. ఓం భర్గసేన నమః. ఓం భవికాయ నమః. ఓం వసితప్రియాయ నమః. ఓం భాగ్యాయ నమః. ఓం భానుమండల మధ్యస్థాయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం మంజుభాసునే నమః. ఓం మహతేన నమః. ఓం మహానియమాయ నమః. ఓం మహాపాతకనాశనాయ నమః. ఓం మహామర్శనాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం మహాసత్వాయ నమః. ఓం మాతృపితృక్యాయ నమః. ఓం మోక్షదాయకాయ నమః. ఓం యశస్వినే నమః. ఓం యదాతద్యాయ నమః. ఓం యోగసిద్ధయే నమః. ఓం రక్షణాయ నమః. ఓం రోగహరాయ నమః. ఓం లక్ష్యార్థాయ నమః. ఓం వర్ణాశ్రమవిదాయినే నమః. ఓం వాగ్వాదినే నమః. ఓం విఘ్ననాశినే నమః. ఓం విశాలాక్షాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం వేదాంతరూపాయ నమః. ఓం వేదాంతార్థాయ నమః. ఓం శార్తులారూపాయ నమః. ఓం శివసైక్యాఖ్యాయ నమః. ఓం శోభనాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం శృతాయ నమః. ఓం సద్ధర్మర్శనాయ నమః. ఓం సత్మస్రనిపుణాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సత్వాయ నమః. ఓం సర్వదేవైక్యాయ నమః. ఓం సర్వభావితాయ నమః. ఓం సర్వవిజ్ఞాతాయ నమః. ఓం సర్వసాక్షాయ నమః. ఓం సుభిక్షాయ నమః. ఓం స్థానవే నమః. ఓం స్థిరాయ నమః. ఓం స్వయంభూతాయ నమః. ఓం స్వరాజ్యాయ నమః. ఓం హ్రీం మధ్యాయ నమః. ఓం హ్రీం విభూషణాయ నమః. ఓం క్షమక్షిద్రాయ నమః. ఓం అతిసూక్ష్మాయ నమః. ఓం విష్ణుబ్రహ్మాదివందితాయ నమః. ఓం ఇతి శ్రీ అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి. అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళి పఠించటం వలన, వినడం వలన స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ సమతుల్యత, సంపూర్ణత్వం లభిస్తుంది. శివ పార్వతుల అనుగ్రహం, సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. పురుష స్త్రీ శక్తుల శక్తి మరియు శివుడు ఏకత్వాన్ని సూచిస్తుంది. తద్వారా వ్యక్తిలో సంపూర్ణత, సమతుల్యత పెరుగుతాయి. శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ఇది దాంపత్య సుఖాన్ని, కుటుంబ శ్రేయస్సును అందిస్తుంది. భక్తితో ఈ నామములను పఠించినప్పుడు అన్ని కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయి. విద్య, సంపద, ఆరోగ్యం, కీర్తి వంటి భౌతిక ప్రయోజనాలతో పాటు మోక్షం వైపు ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. దుష్ట శక్తుల నుండి, ప్రతికూలత నుండి రక్షణ లభిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రములను స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా పఠించవచ్చు. ఎందుకంటే అర్ధనారీశ్వర రూపం ద్వంద్వ స్వభావాలను సమన్వయం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ స్తోత్రములను పఠించవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున ఉదయం, సాయంత్రం భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రములను శివాలయంలో కానీ లేదా ఇంట్లో పూజ గదిలో పూజ తరువాత కానీ పఠించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, శివ పార్వతుల అనుగ్రహం, ఆశీర్వాదం కలుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.